హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రభుత్వానికి అభ్యర్థులందరూ కూడా చాలా వినతులు ఇవ్వడం, అభ్యర్థులు తమ బాధలు వెళ్ళగొక్కుకోవడం, డిఎస్సి గురించి చెప్పుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకటే ముఖ్యంగా 4 ప్రశ్నలు అండి, 4 ప్రశ్నలు, 4 రిక్వెస్టులు ప్రభుత్వం వారికి. అభ్యర్థులు చేసేది కానీ ఎవరు చేసేదైనా కానీ 4 రిక్వెస్టులు. ఏంటి అంటే, ఒకటి టెట్ కండక్ట్ చేయమని. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్లో బయటకు వచ్చేసిన వాళ్ళకి టెట్ అవకాశమే రాయాలి, టెట్ రాసే అవకాశమే రాలా. కోర్స్ అయిపోయింది, బయటకు వచ్చేసారు, కానీ టెట్ రాసే అవకాశం రాలా. మరి అటువంటి వాళ్ళు పూర్తిగా డిఎస్సికి దూరం అయ్యారు. అంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి కలిపి ఒకసారి టెట్ ఇవ్వాలి, టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలనేది అభ్యర్థులందరి యొక్క ఒపీనియన్. ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీ అభ్యర్థులు ఎగ్జామ్ రాసే వాళ్ళలో ఆల్మోస్ట్ అందరికీ ఆ ఒపీనియన్ ఉంది. టెట్ కావాలి, ఇస్తారు అని ఒక ఆశతోనే ఉన్నారు వాళ్ళు. ఇంకొకటి ఏజ్ 48 సంవత్సరాల వరకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారికి ఓపెన్ కేటగిరీ వారికి 48 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి అభ్యర్థులకు అది ఆ విధంగా అన్యాయం జరిగింది. లేకపోతే గత సంవత్సరం ఇచ్చినా, అంతకుముందు సంవత్సరం ఇచ్చినా వీళ్ళలో ఎంతోమంది అవకాశం వినియోగించుకునేవాళ్ళు. చాలామందికి ఏజ్ ఆ విధంగా క్రాస్ అయింది అవకాశం లేక. సరే, ఈ రెండు. మూడోది ఏంటి అంటే, సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ చదివిన అభ్యర్థులు కంపల్సరీగా మళ్ళీ వాళ్ళకి అప్లికేషను రీఓపెన్ అవ్వాలి, అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఛాన్స్ ఇవ్వాలి. ఇంకొకటి, ఎట్లాగో టెట్ పెట్టారంటే మళ్ళీ అందరికీ అవకాశం వస్తుంది, అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. ఖచ్చితంగా రీఓపెన్. ఇక్కడ ముఖ్యంగా మేము అడగాలనుకున్నది ఏంటంటే, అప్లికేషన్ రీఓపెన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, టెట్ ఒకటి 90 డేస్ చదువు అని చెప్పేసాను కదా. డిఎస్సికి 90 డేస్ 90 రోజులు చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం కావాలి అని అభ్యర్థులు అడుగుతున్నారు. 90 రోజులు కాదండి, కనీసం 70 రోజులు ఎంత ఇచ్చినా మాకు ఓకే అని అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం 90 రోజులు వాళ్ళకి చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం కావాలి అని చెప్పేసి న్యాయమైనటువంటి కోరికలే వాళ్ళు కోరుతా ఉన్నారు, అడుగుతున్నారు. ప్రభుత్వం ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారంటే అంత రిక్వెస్ట్. ఇప్పుడు కనుక మరి ఏజ్ ఒకటి, టెట్ ఒకటి, 90 డేస్ ఒకటి, టెట్ నోటిఫికేషను ఏజ్ 48 వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి పెంచడం, మరి టెట్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఐసిఎస్ఈ సిబిఎస్ఈ వారికి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వటం, ఇవన్నీ జరగాలంటే టెట్ జరగాలి. తర్వాత అప్లికేషన్ రీఓపెన్ చేయాలి. రీఓపెన్ చేస్తారు. ప్రభుత్వం అన్యాయం చేయదండి ఎవరికి. ప్రభుత్వం అయితే ఎవరికి అన్యాయం చేయదు. మీ సమస్యని తీవ్రంగా సిన్సియర్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్యను వాళ్ళతో సావధానంగా మాట్లాడుకోవాలి. అట్లా చేస్తే ప్రభుత్వం ఎందుకు ఇవ్వదండి? మీరందరూ ఎన్ని ఓట్లు వేస్తారు ప్రభుత్వానికి? ఎందుకు వదులుకూడదు? మిమ్మల్ని అంత ఈజీగా వదులుకునే అంత అవకాశం లేదు. ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. మీ సమస్యను వాళ్ళ దగ్గర తీసుకుపోవాలి, అంతే. ఓకే, అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. మరి ఇంకేం చేస్తారు? టెట్ నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇంకా 90 డేస్ అన్నారు, 90 డేస్ చదువుకోవడానికి ఇస్తారు. ఎందుకు? వీటిలో ఒకటి జరిగితే మిగిలినవి జరుగుతాయి. టెట్ ఇస్తే చాలు, 90 డేస్ ఆటోమేటిక్గా వస్తాయి. టెట్ నోటిఫికేషన్ ఇస్తే 90 డేస్ ఆటోమేటిక్గా వస్తాయి. వీటి తర్వాత ఎంతోమంది క్వాలిఫై అవుతారు కాబట్టి అప్లికేషన్ ఆటోమేటిక్గా రీఓపెన్ అవుద్ది. ఎంతోమంది క్వాలిఫై అవుతారు కాబట్టి, క్వాలిఫై ఇది ఊరికే కాదు, అప్లికేషన్ డిఎస్సి రాయడానికి, ఇది అప్లికేషన్ పెట్టుకుని డిఎస్సి రాయడానికే కాబట్టి ఆటోమేటిక్గా అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. ఈ లోపు 90 డేస్ ఎట్లాగో వస్తాయి, చదువుకునే ప్రిపరేషన్ టైం ఎట్లాగో వస్తుంది. టెట్ ఒకటి వస్తే చాలన్నమాట. టెట్ ఒకటి వస్తే మిగిలిన ఆటోమేటిక్ జరుగుతాయి. ఇక సిబిఎస్ఈ ఐసిఎస్ఈ వాళ్ళది చిన్న ప్రాబ్లము. ప్రభుత్వం దృష్టికి మా అప్లికేషన్ సబ్మిట్ కావట్లేదండి, ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు, టెక్నికల్ ప్రాబ్లం అది చెప్తే ఆ దృష్టి తీసుకువెళ్తే ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది. దాంట్లో ఎలా వీటిలో ఒక్కటి జరిగితే మిగిలిన జరుగుతాయి. ఓకే, అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. టెట్ నోటిఫికేషన్ ఇస్తే 90 డేస్ ఎట్లాగో వస్తే టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఇక ఏజ్ 48 డేస్ ఓపెన్ వాళ్ళకి పెంచడం అనేది కూడా ప్రభుత్వం వారు చేస్తారు. ఎందుకంటే అన్యాయం చేయరు వాళ్ళు, అన్యాయం చేసే గవర్నమెంట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి న్యాయమే జరిగింది. కాబట్టి మీరేంటంటే సావధానంగా మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి చక్కగా తీసుకుని పోవాలా. ఓకే, మరి ఇంకొకటి, ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి, డిఎస్సి ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి నార్మలైజేషన్ సమస్య అనేది లేకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా ఒకటే పేపర్, 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అనేది ఇస్తే ఇంకా హ్యాపీ, చాలా హ్యాపీ అనమాట. ఇస్తారు కంపల్సరీగా. ప్రభుత్వం ఎంతవరకు కూడా ప్రజల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు, యువత భవిష్యత్తు గురించే తప్ప ఇంకేది ఆలోచించదు. కాబట్టి కంపల్సరీగా ఏంటంటే ప్రభుత్వం వారికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తే మీకు ఆటోమేటిక్గా మీకు అన్నీ చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇస్తారు. ఇవన్నీ కూడా ఈజీగా ప్రభుత్వం వాళ్ళు చేస్తారు. మీరు విద్యాశాఖ మంత్రి గారు, గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారిని అడగాలి, గౌరవనీయులైన మరి సీఎం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. మరి అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఎంతో అవసరమైనటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఎవరు అందుబాటులో ఉంటే
ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మీ యొక్క సమస్యని సానుకూలంగా అధికార వర్గం దగ్గరికి మరి పాలనా వర్గం దగ్గరికి తీసుకుని పోయి చక్కగా వివరించాలి. అప్పుడు మీ అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. మీకు 90 డేస్ ఇస్తారు, టెట్ నోటిఫికేషన్ ఇస్తారు, ఏజ్ రిలాక్సేషన్ కావాల్సిన వాళ్ళకి ఓసీ వాళ్ళకి 48 వరకు ఇస్తారు. మరి సిబిఎస్ఈ ఐసీ వాళ్ళకి అప్లికేషన్ కూడా తీసుకుంటారు దాంట్లో టెట్ కండక్ట్ చేయమని. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్లో బయటకు వచ్చేసిన వాళ్ళకి టెట్ అవకాశమే రాయాల, టెట్ రాసే అవకాశమే రాలా. కోర్స్ అయిపోయింది, బయటకు వచ్చేసారు, కానీ టెట్ రాసే అవకాశం రాలా. మరి అటువంటి వాళ్ళు పూర్తిగా డిఎస్సికి దూరం అయ్యారు. అంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి కలిపి ఒకసారి టెట్ ఇవ్వాలి, టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలనేది అభ్యర్థులందరి యొక్క ఒపీనియన్. ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీ అభ్యర్థులు ఎగ్జామ్ రాసే వాళ్ళలో ఆల్మోస్ట్ అందరికీ ఆ ఒపీనియన్ ఉంది. టెట్ కావాలి, ఇస్తారు అని ఒక ఆశతోనే ఉన్నారు వాళ్ళు. ఇంకొకటి ఏజ్ 48 సంవత్సరాల వరకు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారికి ఓపెన్ కేటగిరీ వారికి 48 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి అభ్యర్థులకు అది ఆ విధంగా అన్యాయం జరిగింది. లేకపోతే గత సంవత్సరం ఇచ్చినా, అంతకుముందు సంవత్సరం ఇచ్చినా వీళ్ళలో ఎంతోమంది అవకాశం వినియోగించుకునేవాళ్ళు. చాలామందికి ఏజ్ ఆ విధంగా క్రాస్ అయింది అవకాశం లేక. సరే, ఈ రెండు. మూడోది ఏంటి అంటే సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సిలబస్ చదివిన అభ్యర్థులు కంపల్సరీగా మళ్ళీ వాళ్ళకి అప్లికేషను రీఓపెన్ అవ్వాలి, అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఛాన్స్ ఇవ్వాలి. ఇంకొకటి ఎట్లాగో టెట్ పెట్టారంటే మళ్ళీ అందరికీ అవకాశం వస్తుంది, అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. ఖచ్చితంగా రీఓపెన్ ఇక్కడ ముఖ్యంగా మేము అడగాలనుకున్నది ఏంటంటే అప్లికేషన్ రీఓపెన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి టెట్ ఒకటి 90 డేస్ చదువు అని చెప్పేసాను కదా. డిఎస్సికి 90 డేస్ 90 రోజులు చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం కావాలి అని అభ్యర్థులు అడుగుతున్నారు. 90 రోజులు కాదండి, కనీసం 70 రోజులు ఎంత ఇచ్చినా మాకు ఓకే అని అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మ్యాక్సిమం 90 రోజులు వాళ్ళకి చదువుకోవడానికి ప్రిపరేషన్ టైం కావాలి అని చెప్పేసి న్యాయమైనటువంటి కోరికలే వాళ్ళు కోరుతా ఉన్నారు, అడుగుతున్నారు. ప్రభుత్వం ఎంత రిక్వెస్ట్ చేస్తున్నారంటే అంత రిక్వెస్ట్. ఇప్పుడు కనుక మరి ఏజ్ ఒకటి, టెట్ ఒకటి, 90 డేస్ ఒకటి, టెట్ నోటిఫికేషను ఏజ్ 48 వరకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి పెంచడం, మరి టెట్ నోటిఫికేషన్ ఇవ్వటం, మరి ఐసిఎస్ఈ సిబిఎస్ఈ వారికి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వటం, ఇవన్నీ జరగాలంటే టెట్ జరగాలి. తర్వాత అప్లికేషన్ రీఓపెన్ చేస్తారు. ప్రభుత్వం అన్యాయం చేయదండి ఎవరికి. ప్రభుత్వం అయితే ఎవరికి అన్యాయం చేయదు. మీ సమస్యని తీవ్రంగా సిన్సియర్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్యను వాళ్ళతో సావధానంగా మాట్లాడుకోవాలి. అట్లా చేస్తే ప్రభుత్వం ఎందుకు ఇవ్వదండి? మీరందరూ ఎన్ని ఓట్లు వేస్తారు ప్రభుత్వానికి, ఎందుకు వదులుకూడదు? మిమ్మల్ని అంత ఈజీగా వదులుకునే అంత అవకాశం లేదు. ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. మీ సమస్యను వాళ్ళ దగ్గర తీసుకుపోవాలి అంతే. ఓకే, అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. మరి ఇంకేం చేస్తారు? టెట్ నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఇంకా 90 డేస్ అన్నారు, 90 డేస్ చదువుకోవడానికి ఇస్తారు. ఎందుకు? వీటిలో ఒకటి జరిగితే మిగిలినవి జరుగుతాయి. టెట్ ఇస్తే చాలు, 90 డేస్ ఆటోమేటిక్గా వస్తాయి. టెట్ నోటిఫికేషన్ ఇస్తే 90 డేస్ ఆటోమేటిక్గా వస్తాయి. వీటి తర్వాత ఎంతోమంది క్వాలిఫై అవుతారు కాబట్టి అప్లికేషన్ ఆటోమేటిక్గా రీఓపెన్ అవుద్ది. ఎంతోమంది క్వాలిఫై అవుతారు కాబట్టి క్వాలిఫై ఇది ఊరికే కాదు, అప్లికేషన్ డిఎస్సి రాయడానికి, అప్లికేషన్ పెట్టుకుని డిఎస్సి రాయడానికే కాబట్టి ఆటోమేటిక్గా అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. ఈ లోపు 90 డేస్ ఎట్లాగో వస్తాయి, చదువుకునే ప్రిపరేషన్ టైం ఎట్లాగో వస్తుంది. టెట్ ఒకటి వస్తే చాలన్నమాట. టెట్ ఒకటి వస్తే మిగిలిన ఆటోమేటిక్ జరుగుతాయి. ఇక సిబిఎస్ఈ ఐసిఎస్ఈ వాళ్ళది చిన్న ప్రాబ్లము. ప్రభుత్వం దృష్టికి మా అప్లికేషన్ సబ్మిట్ కావట్లేదండి, ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు, టెక్నికల్ ప్రాబ్లం అది చెప్తే ఆ దృష్టి తీసుకువెళ్తే ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది. దాంట్లో ఎలాంటి వీటిలో ఒక్కటి జరిగితే మిగిలిన జరుగుతాయి. ఓకే, అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. టెట్ నోటిఫికేషన్ ఇస్తే 90 డేస్ ఎట్లాగో వస్తే టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఇక ఏజ్ 48 డేస్ ఓపెన్ వాళ్ళకి పెంచడం అనేది కూడా ప్రభుత్వం వారు చేస్తారు. ఎందుకంటే అన్యాయం చేయరు వాళ్ళు, అన్యాయం చేసే గవర్నమెంట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికి న్యాయమే జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే సావధానంగా మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి చక్కగా తీసుకుని పోవాలా. ఓకే, మరి ఇంకొకటి ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి డిఎస్సి ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి నార్మలైజేషన్ సమస్య అనేది లేకుండా ఏ జిల్లాకు ఆ జిల్లా ఒకటే పేపర్, 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్, 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అనేది ఇస్తే ఇంకా హ్యాపీ, చాలా హ్యాపీ అనమాట. ఇస్తారు కంపల్సరీగా. ప్రభుత్వం ఎంతవరకు కూడా ప్రజల భవిష్యత్తు, విద్యార్థుల భవిష్యత్తు, యువత భవిష్యత్తు గురించే తప్ప ఇంకేది ఆలోచించదు. కాబట్టి కంపల్సరీగా ఏంటంటే ప్రభుత్వం వారికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తే మీకు ఆటోమేటిక్గా మీకు అన్నీ చేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇస్తారు. ఇవన్నీ కూడా ఈజీగా ప్రభుత్వం వాళ్ళు చేస్తారు. మీరు విద్యాశాఖ మంత్రి గారు, గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారిని అడగాలి, గౌరవనీయులైన మరి సీఎం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. మరి అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఎంతో అవసరమైనటువంటి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఎవరు అందుబాటులో ఉంటే
ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా మీ యొక్క సమస్యని సానుకూలంగా అధికార వర్గం దగ్గరికి మరి పాలనా వర్గం దగ్గరికి తీసుకుని పోయి చక్కగా వివరించాలి. అప్పుడు మీ అప్లికేషన్ రీఓపెన్ అవుద్ది. మీకు 90 days ఇస్తారు, టెట్ నోటిఫికేషన్ ఇస్తారు, ఏజ్ రిలాక్సేషన్ కావాల్సిన వాళ్ళకి ఓసీ వాళ్ళకి 48 వరకు ఇస్తారు. మరి సిబిఎస్ఈ ఐసీయూ వాళ్ళకి అప్లికేషన్ కూడా తీసుకుంటారు, దాంట్లో ఏమైనా డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ సో మచ్.